నమస్తే వెల్కమ్ టు శ్రీబాబా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి షాకింగ్ ట్వీట్. పాకిస్తాన్ ఎలుకలతో పోల్చిన జనసేనాని. దేశ సైన్యానికి దైవ బలం ఉండాలని ఇంద్రకీలాద్రిలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రతి ఒక్కరూ బాధ్యతతో దేశభక్తి కలగాలని వ్యాఖ్య. ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలికి వదిలేసిందని ఆగ్రహం. ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో చాలా మంది రకరకాలుగా స్పందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ పాకిస్తాన్ వక్రబుద్ధిపై సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. తిరువల్లువర్ తిరువక్కరల్ నుండి ఒక సారాంశం. ఎలుకలని చేరి సముద్రం వల్లే ఘోషించినప్పటికీ ఏమి హాని జరుగుతుంది? శేషనాగు చేసే ఒక్క ఉహంకారం మాత్రం చేతనే అవన్నీ నశిస్తాయి అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. దేశం కోసం, మన రక్షణ కోసం పోరాడే సైనికులకు దైవ బలం కావాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం దేశ సైన్యానికి దైవ బలం ఉండాలని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించామని పేర్కొన్నారు. నగరంలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం దేశ సైన్యానికి దైవ బలం ఉండాలన్న ఉద్దేశంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించామని పేర్కొన్నారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ మాట్లాడుతూ జనసేన నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని దేశం సైనికుల కోసం ప్రత్యేక పూజలు చేసినట్లుగా తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో దేశభావం, దేశభక్తి కలిగి ఉండాలని అన్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరూ నూతన ఉత్తేజం ఇచ్చే విధంగా దేశం కోసం, మన రక్షణ కోసం పోరాడే సైనికులకు దైవ బలం కావాలని తెలిపారు. పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఈ రోజు 12 ఆలయాల్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని అన్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మా అందరికీ కల్పించిన అవకాశాన్ని, రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో పనిచేసే అవకాశాన్ని ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షుడు వారికి ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక బలమైన అండగా నిలబడాలని, ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతోటి దేశభావం, దేశభక్తి అనేది కలగాలనే ఆలోచనతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరినీ కూడా ఒక నూతన ఉత్తేజం ఇచ్చే విధంగా దేశం కోసం, మన రక్షణ కోసం పోరాడే మన సైనికులకి ఒక మంచి నాయకత్వమే సరిపోదు, దైవ బలం కూడా చాలా అవసరం ఇటువంటి సందర్భాల్లో అని ఆయన సూచనల మేరకు ఈ రోజున 12 ఆలయాల్లో కర్ణాటకలోను, తమిళనాడులోను, మన ఆంధ్రప్రదేశ్లో కూడా మీ అందరం కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనల మేరకు ప్రతి ఒక్కరిలో ఆ భావన కలిగే విధంగా ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి మనం మాట్లాడడం అనేది కాదు. ఏ సందర్భమైనా సరే ముందు మన దేశం, మన కోసం త్యాగాలు చేసిన మన సైనికులు, ఏ విధంగా కొన్ని సంఘటనలు చూసామో గత నెల రోజుల నుంచి ప్రతి ఒక్కరిని కదిలివేసింది. కానీ ఒక బాధ్యత కూడా మనందరిలోనూ ఉండాలి. ఈరోజు అమ్మవారి ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా పూజలు జరిపి మన సైనికులకి మనస్ఫూర్తిగా మేమందరం కూడా తోడుగా ఉంటాం. ఆ ధైర్యం నింపే విధంగా ప్రతి అడుగు వారు ముందుకు వేయాలి. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా కలిసికట్టుగా ప్రజల్లో ఒక మంచి భావన వచ్చే విధంగా, వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం. అనేక కార్యక్రమాలు చేపట్టాం. అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పహల్గాంలో ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరిని కదిలివేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఈరోజు ప్రార్థించింది, అమ్మవారిని కోరుకుంది. ఏ విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా చక్కటి సందేశం ఇస్తారు.
ఆ సందేశానికి దైవబలం కూడా ఉండాలి, మంచి నాయకత్వం ఉండాలి. మంచి నాయకత్వంతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈరోజు దుర్గమ్మవారిని కోరడం జరిగింది. వందల వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం సరైన మెయింటెనెన్స్ కూడా చేయకుండా గాలికి వదిలేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఇరిగేషన్ పనుల నిర్వహణ మరమ్మతుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు 344 కోట్లు నిధులు మంజూరు చేస్తారని ఆయన తెలిపారు. ఏపీ సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తూడు, గుర్రపు డెక్క, పూడికతీత వంటి అత్యవసర పనుల కోసం 10 లక్షల రూపాయలు దాటితే కాలయాపన చేయకుండా 7 రోజుల్లోనే పనులు పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. 10 లక్షల లోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కనీసం కాలువల్లో తట్టమట్టి కూడా తీయకపోగా, షెల్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు చేయకపోగా గ్రీజు కూడా పెట్టలేదని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత జగన్ ప్రభుత్వం తప్పిదాలను తమ ప్రభుత్వం సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూన్లో 90 కోట్లతోనూ, సెప్టెంబర్లోనూ అత్యవసర పనులకు గాను 326 కోట్లతో నిర్వహణ పనులు చేస్తామని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు స్వీయ పరిరక్షణ చేస్తూ మే చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈరోజు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులైనా, రిజర్వాయర్లైనా, కెనాల్స్ అయినా, డ్రైన్స్ అయినా సరే ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ చేయలేకపోతే, నిర్వహణ చేయకపోతే ఆ సొమ్ము అంతా కూడా వృధా అయిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఓఎండ్ఎం పనుల నిమిత్తం, మెయింటెనెన్స్ నిమిత్తం 344 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క నిధులతోటి ఈ యొక్క అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, పర్టికులర్గా ఆ వీడ్ రిమూవల్, ఆ తూడు, గొరబడెక్క వంటి వీడ్ రిమూవల్ కానీ, అదేవిధంగా ఎమర్జెన్సీలో ఎక్కడైతే డీసిల్టింగ్ ఉందో అవి కానీ, ఈ పనులు కూడా 10 లక్షల రూపాయలు దాటి ఉంటే ఆ టెండర్స్ కూడా మళ్ళీ కాలయాపన లేకుండా షార్ట్ టెండర్ 1 వీక్లోనే పూర్తి అయ్యేటువంటి విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 10 లక్షల రూపాయలు లోపు ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క నీటి సంఘాలు ఏదైతే WA, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో ఆ పనులన్నీ కూడా చేపట్టేటువంటి విధంగా తగిన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ మెయింటెనెన్స్ పనులన్నీ కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో, 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీయనటువంటి పరిస్థితుల్లో, 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా డోర్సు, షట్టర్సు, రోప్స్ వంటి వాటికి మరమ్మతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి స్థితిలో ఏదైతే విధ్వంసకరమైనటువంటి ఇరిగేషన్ వ్యవస్థ ఏదైతే చేర్చారో దాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూ, అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నెలలో, ఎందుకంటే గత ప్రభుత్వం వీడ్ రిమూవల్ కూడా మర్చిపోతే అప్పటికప్పుడు జూన్ నెలలో 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆ వీడ్ రిమూవ్ కానీ, అదేవిధంగా అత్యవసర పనుల నిమిత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 324 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ పనులు జరపడం కానీ, మళ్ళీ ఈరోజు 344 కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క ఓఎండ్ఎం మెయింటెనెన్స్ నిమిత్తం ఈరోజు నిధులు మంజూరు చేయడం అని అంటే గత 5 సంవత్సరాల పాలన పాపం నుండి మళ్ళీ ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థను, మళ్ళీ సాగునీటి వ్యవస్థను మళ్ళీ ఆఖరి ఎకరం వరకు, ఆఖరి రైతు వరకు కూడా ఆ సాగునీటిని తీసుకెళ్లాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం. ఈ 344 కోట్ల రూపాయలతోటి చేపట్టేటువంటి పనుల్ని క్రింది స్థాయిలో ఏఈ మరి గ్రౌండ్ లెవెల్లో ఉండి పర్యవేక్షణ చేయాలి. ఎవరైతే సిఈ, ఎస్సీలు ఎవరైతే ఉన్నారో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఈ మే నెలాఖరికే ఈ పనులు పూర్తి అయ్యేటువంటి విధంగా, వచ్చే ఖరీఫ్ సీజన్ కల్లా ఈ పనులు పూర్తి అయ్యేటువంటి విధంగా తగినటువంటి ప్రణాళికాబద్ధంగా నాణ్యతతో కూడినటువంటి పనులు చేపట్టాలని చెప్పేసి కూడా అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ తెలుగు జాతి ఉన్నంత వరకు మర్చిపోలేని వ్యక్తి అని విజయవాడ ఎంపీ కేశం చెన్ని అన్నారు. ఏ రంగంలో అయినా ఆయనను ఎదుర్కొని నిలబడ్డ వ్యక్తి ఎవరు లేరని అన్నారు. సినిమా రంగంలో మొగటం లేని మహారాజు అయిన ఎన్టీఆర్ రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీని గడగడలాడించిన ఏకైక వ్యక్తి అని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పడమట ఎన్టీఆర్ సర్కిల్ ఆధునీకరణ పనులకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్లు చెన్నిపాటి ఉషారాణి, దేవినేని అపర్ణ, ముమ్మనేని ప్రసాద్, మాజీ కార్పొరేటర్ చెన్నిపాటి గాంధీ,
కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా ఎన్టీఆర్ విగ్రహం లేని గ్రామం లేదని అన్నారు. 20 సంవత్సరాల క్రితం విజయవాడ నడిబొడ్డున పడమట్లో ఏర్పాటు చేసుకున్న ఎన్టీఆర్ సర్కిల్ రెనోవేషన్ పనులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీసుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్ సర్కిల్ ఆధునీకరణకు ప్రభుత్వం 20 లక్షల రూపాయలు కేటాయించిందని అన్నారు. అద్భుతమైన ప్రదేశంగా తీర్చిదిద్ది సుందరమైన ప్రాంతంగా చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ సినీ రంగమైన రాజకీయ రంగమైన నందమూరి తారక రామారావు ఒక బ్రాండ్ అని అన్నారు. భారతదేశంలో సంక్షేమ పథకాలకు మూలం అన్న ఎన్టీఆర్ ఆయన ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. విజయవాడ నగరం ఆయన సొంతమని, విజయవాడ నగరం నడిబొడ్డున ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి సర్కిల్ను అభివృద్ధి చేసిందని, ఎన్టీఆర్ సర్కిల్గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని అన్నారు. ఏర్పాటు చేసి చాలా సంవత్సరాలు అయినందున మళ్లీ పునర్నిర్మించాలని మున్సిపల్ కార్పొరేషన్ నిధులు కేటాయించి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహం చూస్తే స్ఫూర్తి, ప్రేరణ కలుగుతుందని అన్నారు. ఆంధ్రుల ఆరాధ్య దైవం గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఆయన తెలుగు జాతి ఉన్నంత వరకు మర్చిపోలేని వ్యక్తి. ఏ రంగంలో అయినా కూడా ఆయనని ఎదుర్కొని నిలబడ్డ వారెవరూ లేరు. సినిమా రంగమే అవ్వచ్చు, రాజకీయ రంగమే అవ్వచ్చు. సినిమా రంగంలో మొగటం లేని మహారాజుగా ఉన్న ఆ వ్యక్తి రాజకీయ రంగం ప్రవేశించినాక ఆ రోజు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని గడగడలాడించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మనం జాతీయ రాజకీయాల్లో కూడా ఎంతో మందిని కలిపి ప్రధానమంత్రులు చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మనం గౌరవించుకోవాల్సిన వ్యక్తి. మా అందరి ఆరాధ్య దైవం, ఆంధ్ర ప్రజలందరికీ ఆరాధ్య దైవం, తెలుగు వారందరికీ కూడా. అటువంటి ఏ ప్రదేశంలో ఏ గ్రామానికి వెళ్ళినా రామారావు గారి విగ్రహం లేని గ్రామం లేదంటేనే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అతయోశక్తి కాదు. హైదరాబాద్లో ఎన్టీఆర్ మనం చూస్తే ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ ఘాట్ ఉంది. అట్లా అన్ని చోట్ల ఉన్న వ్యక్తి. అటువంటి మనం గత 20 సంవత్సరాల క్రితం విజయవాడ నడబొడ్డిన ఇక్కడ ఈ పడమట సెంటర్లో ఏర్పాటు చేసుకున్న ఎన్టీఆర్ సర్కిల్, అక్కడ దీన్ని రెనోవేషన్ బాధ్యతలు గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, మా కార్పొరేటర్లు అందరూ కూడా పట్టుబట్టి అధికారంలోంచి వచ్చిన వెంటనే దీన్ని ఆధునీకరించాలని అనుకున్నాం. తప్పకుండా 20 లక్షల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఖర్చు అధికమైన ఇక్కడ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భరించుతాం. దీన్ని అద్భుతమైన ప్రదేశంగా తీర్చిదిద్ది ఈ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ని చాలా సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దే భాగంలో మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి ఆ మహనీయుడిని స్మరించుకుంటూ జై ఎన్టీఆర్. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నానిని ఉద్దేశపూర్వకంగా బ్యాంకులను ఎగ్గొట్టారని, గత 10 ఏళ్లు ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరానికి పాల్పడ్డాడని తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్ అన్నారు. ఆయన అక్రమాలపై సిబిఐ డైరెక్టర్కు లేఖ రాస్తున్నామని తెలిపారు. సమగ్ర విచారణ జరిపించాలని సిబిఐ వారిని కోరుతున్నామని అన్నారు. గురునానక్ రోడ్డులోని ఎన్టీఆర్ భవన్లో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్నిపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. కేశినేని చిన్ని ఉమ్మడి కృష్ణా జిల్లాలో మెడికల్ క్యాంపులు, జాబ్ మేళాలు, అన్నా క్యాంటీన్లు, అనేక సేవా కార్యక్రమాలు చేశారని, అలాంటి వ్యక్తిపై బురద జల్లి లిక్కర్ స్కామ్ ను డైవర్ట్ చేస్తున్నారని అన్నారు. ఒక కంపెనీ పెట్టి రుణం తీసుకుని బ్యాంకుని మోసం చేసి కంపెనీ పేరు మార్చి భార్యాభర్తలు 2 పేర్లు మార్చి తన దగ్గర పనిచేసే 2 డైరెక్టర్స్ గా పెట్టారని తెలిపారు. ఆదాయాన్ని డైవర్ట్ చేసి ఆంధ్ర క్యాంటీన్ ప్రైవేట్ లిమిటెడ్ అని కూతుర్ల పేర్లు పెట్టి అక్కడ కూడా మోసం చేశారని అన్నారు. ఏదో ఒక సంస్థను అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరాలకు పాల్పడింది కేశినేని నాని అని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాలు రాజకీయ పదవిని అడ్డం పెట్టుకుని దుర్వినియోగానికి పాల్పడ్డాడని తెలిపారు. బ్యాంక్ పేరు, బ్యాంక్ వివరాలు, షెల్ కంపెనీల వివరాలన్నీ చూపిస్తాం కాబట్టి పూర్తిస్థాయి విచారణ జరపాలని అన్నారు. 2 సార్లు టికెట్లు ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచారని, రాజకీయాల్లో లేను అంటూనే ఒక రాజకీయ ఎజెండాతో లిక్కర్ స్కామ్ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. గత సంవత్సర కాలంలో ఎక్కడైనా విజయవాడ అభివృద్ధి గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. కేశినేని నాని ఇప్పటికైనా విమర్శలు మాని నైతిక విలువలు కాపాడుకోవాలని అన్నారు. కొన్ని వేల మందికి తన సొంత ఖర్చుతో ఆహారాన్ని అందించడానికి అన్న క్యాంటీన్ నిర్వహించిన చిన్ని గారి గురించి, హెల్త్ క్యాంపుల ద్వారా ఆరోగ్యాన్ని అందించిన చిన్ని గారి గురించి, జాబ్ మేళాల ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచిన చిన్ని గారి గురించి, కేశినేని నాని గారు చేసిన ప్రతి ఆరోపణ సత్యదూరం. అదొక రాజకీయ కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆయన టీం 5 ఏళ్ళు చేసిన అసలైన లిక్కర్ స్కామ్ నుంచి, సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కార్యక్రమంలో భాగంగానే
నాని గారు మాట్లాడారు అని స్పష్టంగా అర్థం చేసుకొని, మరి ఇన్ని నీతులు చెప్పే నాని గారు ఆయన 10 ఏళ్ళు లోక్సభ సభ్యుడిగా చేసిన ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఆయన ఎలా వ్యాపారాలు చేస్తున్నారు, ఆయన ఎన్ని రకాల ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారో ప్రపంచం దృష్టికి డాక్యుమెంట్స్తో సహా సాక్ష్యాలతో సహా చూపించే ఉద్దేశపూర్వకంగా నేరపూరితంగా బ్యాంకు రుణం ఎగగొట్టడం. కేసినేని నాని గారు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐఓబి నుంచి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి విజయవాడలోనే లయోలా కాలేజ్ క్యాంపస్లో ఉన్న బ్రాంచ్ నుంచి పెద్ద మొత్తం రుణం తీసుకున్నారు. ఇప్పుడు బ్యాంకు రుణం చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగానే ఒక ఆర్థిక నేరానికి కేసినేని నాని గారు పాల్పడ్డారు. బ్యాంకు పేరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్రాంచ్ పేరు ఆంధ్ర లయోలా కాలేజ్ క్యాంపస్, ఆంధ్ర లయోలా కాలేజ్ బ్రాంచ్ విజయవాడ. స్పష్టమైన ఆధారాలతో చెప్తున్నాం. రెండోది, ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ పేరుతో రుణం తీసుకొని ఆ కంపెనీ లాభాల్లో నడుస్తుండగా బ్యాంకుకు తెలియకుండా బ్యాంకుని మోసం చేసి ఆ కంపెనీ పేరు మార్చి ఆ కంపెనీ నుండి తాను తన భార్య డైరెక్టర్లుగా తప్పుకొని తన దగ్గర పనిచేసే తాతినేని రాంబాబుని, కాట్రగడ్డ హేమంత్ని ఇద్దరిని డైరెక్టర్లుగా పెట్టి మొత్తం ఈ వ్యవహారంలో బ్యాంకుకు తెలియకుండానే మరోసారి మళ్ళీ బ్యాంకుని మోసం చేసిన విషయం ఇది. ఈ కంపెనీ పేరు కేసినేని హారికా ప్రైవేట్ లిమిటెడ్. ఇందులో ముందు నాని గారు, నాని గారి భార్య గారు ఇద్దరు డైరెక్టర్లుగా ఉండేవాళ్ళు. బ్యాంకు నుంచి రుణం తీసుకున్న తర్వాత బ్యాంకుని మోసం చేసే క్రమంలో భార్యాభర్తలు ఇద్దరూ తప్పుకొని వాళ్ళ దగ్గర పనిచేసే ఇద్దరిని డైరెక్టర్గా పెట్టి ఇప్పుడు నడుపుతున్నారు. గత 10 సంవత్సరాలు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా తనకున్న పదవిని అడ్డుపెట్టుకొని తన అవినీతి మీద, తన ఆర్థిక నేరాల మీద బ్యాంకులకి, వివిధ ఆర్థిక సంస్థలకి తాను ఎగ్గొట్టిన పెద్ద మొత్తం కోట్లాది రూపాయలకు సంబంధించి ఏ సంస్థ ఎలాంటి విచారణ చేయకుండా, ఎవరు కూడా తన ఆస్తులకు సంబంధించి విచారణకు ముందుకు రాకుండా తన రాజకీయ పదవిని అడ్డం పెట్టుకొని 10 సంవత్సరాలు నాని గారు అధికార దుర్వినియోగం చేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటికైనా సరే సిబిఐ లాంటి సంస్థలు మేము ఇస్తున్న ఫిర్యాదుల్ని స్వీకరించి నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ ఆర్థిక నేరాల మీద విచారణ చేసి మేము చూపిస్తున్న ఈ సాక్ష్యాధారాలన్నీ అధికారిక పత్రాలు కాబట్టి బ్యాంకు పేరు, బ్రాంచ్ వివరాలు, షెల్ కంపెనీల వివరాలు అన్నీ స్పష్టంగా చెబుతున్నాం కాబట్టి పూర్తి స్థాయి విచారణ చేయాలని, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందజేయడంలో ప్రభుత్వం హాస్పిటళ్లకు తోడుగా ప్రైవేట్ హాస్పిటల్ సైతం ముందుండాలని ప్రభుత్వ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు అన్నారు. పేదలకు నాణ్యమైన సత్వర వైద్య సేవలు అందజేయాలన్న లక్ష్యంతో టీడీపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. 58వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ షాదీఖానాలో అమరావతి కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వైద్య శిబిరంలో అందుతున్న కంటి వైద్య సేవలను అడిగి తెలుసుకుని పలువురికి దగ్గరుండి కంటి వైద్య పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా బొండ ఉమామేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద వర్గాల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించిందని అన్నారు. పేదలందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న మంచి ఉద్దేశంతో ఎన్టీఆర్ వైద్య సేవ ఏర్పాటు చేసి 130 రకాల జబ్బులకి ఉచిత వైద్య సేవలను అందజేస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా కార్పొరేట్ హాస్పిటళ్లలో సైతం పేదవారికి గుండె, కిడ్నీ, లివర్ తదితర వ్యాధులకు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు ఉచితంగా ప్రభుత్వం అందజేస్తున్నట్లుగా వివరించారు. ప్రైవేటు వైద్యశాలలో కొన్ని రకాల జబ్బులకి ఆరోగ్యశ్రీ కింద వర్తించని పక్షంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నగదును కేటాయించి పేదలకు ఉచిత వైద్యాన్ని అందజేస్తున్నట్లుగా
వారు తెలిపారు. పేదలకు ఉచిత వైద్యం అందించే క్రమంలో కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్ చొరవ చూపాలని అన్నారు. ఈ క్రమంలోనే అమరావతి కంటి హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది నియోజకవర్గంలోని వివిధ డివిజన్లో ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్టు అభినందనీయమని అన్నారు. హాస్పిటల్ వైద్య బృందాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేగా అభినందిస్తున్నట్లుగా చెప్పారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు కంటి హాస్పిటల్ వంటివి అందిస్తున్న ఉచిత వైద్య సేవలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఫిరియా సోమేశ్వరరావు, అధ్యక్షులు దుర్గారావు, అమరావతి కంటి హాస్పిటల్ బ్రాంచ్ హెడ్ పలగాని కోటిరత్నం, వైద్యులు డాక్టర్ అలీ, సిబ్బంది సంసద్ సౌమ్య తదితరులు పాల్గొనగా సుమారు 300 మందికి కంటి వైద్య సేవలను అందజేస్తారు. పేద వర్గాలన్నింటికి కూడా అందరికి కూడా ఉచితంగా వైద్యం అందరికీ అందాలని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 130 రకాల జబ్బులకి ఉచితంగా కార్పొరేట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని రకాలుగా హార్ట్ ప్రాబ్లంలో స్టంట్ లైటింగ్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, అలాగే లంగ్స్ కానీ, అలాగే ఐ కానీ అన్నిటిని కూడా ఉచితంగా ఎన్టీఆర్ వైద్య భరోసాలో చేస్తాం. దీంతోపాటు ప్రైవేట్ వైద్యం ఎక్కడన్నా ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ కానటువంటి జబ్బులు ఏమన్నా ప్రజలకు వస్తే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకుంటే ఎంత ఖర్చుదంతా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రతిరోజు చెక్లు ఇస్తాం. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా తమ వంతు సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అమరావతి ఐ హాస్పిటల్ ఇప్పటికే అనేకమైనటువంటి ఉచిత కంటి పరీక్షలు అనేక డివిజన్లో శిబిరాలు పెట్టారు. మరి మేము మా డివిజన్ పార్టీ నాయకులు అందరూ కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ ఐ టెస్టులు చేసి వాళ్ళకి ఎటువంటి వైద్యం కావాలి, శుక్లాలు ఉన్నాయా, క్యాటరాక్ట్ ఉందా, లేకపోతే ఇంకోట ఏంటిదో చూసుకొని దానికి కావాల్సిన సర్జరీలు కూడా వారే ఉచితంగా చేస్తూ ఉన్నారు. అభినందనీయం. ఈరోజు మరి షాదీఖానాలో స్థానిక డివిజన్ అధ్యక్షుడు దుర్గారావు కానీ, ప్రధాన కార్యదర్శి మల్లంపటి రవి కానీ, అలాగే మా సోమేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జి, మా మాజీ కార్పొరేటర్ మా చెల్లెలు జగదాంబ, అలాగే డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో షాదీఖానాలో ఆలీ గారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల కేంద్రాలను పెట్టారు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగం. డివిజన్ మొత్తం కూడా ప్రచారం చేశాం. అందరూ కూడా వస్తున్నారు, ఐ టెస్టులు చేసుకుంటా ఉన్నారు. అవసరమైన వాళ్ళకి గతంలో 40 ఆపరేషన్లు ఉచితంగా చేశారు. ఈరోజు కూడా సాయంత్రం 5 గంటల వరకు ఉండే ఈ శిబిరంలో ఎంతమంది వచ్చినా వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకుని వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేసి తీసుకెళ్ళి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మళ్ళీ వాళ్ళకి కంటి చూపుని ఇబ్బంది లేకుండా ప్రసాదించడానికి చేస్తున్నటువంటి అమరావతి ఐ హాస్పిటల్ని హృదయపూర్వకంగా నియోజకవర్గ శాసనసభ్యుడిగా అభినందిస్తాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు అన్న బోండా ఉమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ 58వ డివిజన్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్కి ముఖ్య అతిథులుగా మా ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు గారు హాజరవ్వడం జరిగింది. మరి ఈ రోజున అమరావతి కంటాసుపత్రి వాళ్ళ సాధ్యంతో ఈరోజు 58వ డివిజన్లో 58వ డివిజన్ అధ్యక్షులు దుర్గారావు, అలాగే మల్లంపేట రవికుమార్ గారు సెక్రటరీ, మా మహిళా అధ్యక్షురాలు సుల్తానా గారు, అలాగే మహిళా సెక్రటరీ గారు రజనీ గారు, అలాగే మన విజయమ్మ గారు, అలాగే ఈ డివిజను నాయకులందరితో కలిపి ఈ డివిజన్ 58వ డివిజన్లో ఈరోజు ఉచిత కంట వైద్యం ప్రారంభించడం జరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారతదేశ ప్రజల ప్రతిష్టను మంటగొలిపే విధంగా ఉన్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖండించకపోవడం తగదని ఆయన విమర్శించారు. దాసరి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు జాతి యావత్తు సిగ్గుతో తలదించుకునేలాగా ఉన్నాయని అన్నారు. కేవలం వ్యాపార లావాదేవీల కోసం యుద్ధం ఆపాను అనే ట్రంప్ వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధగంట జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఈ విషయంలో మౌనం ఎందుకు వహిస్తున్నారు అని ప్రశ్నించారు. దేశ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మోడీపై ఉందని అన్నారు. ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే జాతి యావత్తు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తాం. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయనకి ఎట్లా నిద్ర వస్తుందో నాకైతే తెలియదు. ఆయన ట్రంప్ గారు చెప్తా ఉన్నారు, మా యంత్రాంగము, తర్వాత మా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ గారు, విదేశాంగ మంత్రి వారందరూ చొరవ వల్లనే అమెరికా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయింది అని చెప్తా ఉన్నాడు. అంతటితో ఆగాడా?
పైగా ఏమంటున్నాడు ఆయన, మీకు ఈ వాణిజ్య సంబంధాలు ఉండాలంటే, వ్యాపార లావాదేవీలు ఉండాలంటే మీరు యుద్ధాన్ని బంద్ చేయండి అని చెప్పాను. నేను థ్రెటన్ చేసిన తర్వాతనే ఆ 2 దేశాలు కూడా యుద్ధాన్ని ఆపేశాయని చెప్తా ఉన్నాను. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకొకటి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఇవాళ గుజరాతీ వ్యాపారస్తుల యొక్క మద్దతు, వారు ఇచ్చే డబ్బులతో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్న నరేంద్ర మోడీ చివరికి వ్యాపార లావాదేవీల కోసం ఇవాళ మనం చెప్తే విన్నారని అంటే దాని గురించి ఎందుకు మాట్లాడడం? నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క స్టేట్మెంట్ ఖండించడం లేదని నేను అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా. నువ్వు చెప్తా ఉన్నావు కదా, దేశ ప్రతిష్టను కాపాడిన దేశ ప్రతిష్టను మంట కలిపావు. అమెరికా అధ్యక్షుడు మీకు వ్యాపార లావాదేవీలు కొనసాగాలంటే మీరు ఈ యుద్ధాన్ని స్టాప్ చేయమంటే వాళ్ళు స్టాప్ చేశారని చెప్తా ఉంటే దాన్ని ప్రధానమంత్రి గారు ఎందుకు ఖండించడం లేదని నేను అడుగుతా ఉన్నా. నువ్వు అర్ధగంట జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తావు. జాతిని ఉద్దేశించి కాదు ప్రసంగించాల్సింది. అమెరికా అధ్యక్షుడు మాట్లాడిన మాటలను నీకు ధైర్యం ఉంటే ఖండించు, వాస్తవం ఉంటే ఖండించమని నేను అడుగుతా ఉన్నా. మరి ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి నాకు అర్థమే కాలే. నీవు అయిన దానికి కాని దానికి పొగుడుతా ఉన్నావు, మరి ఇప్పుడు ఎందుకు పొగిడినావు మాకు అర్థమే కాలే. అరే అమెరికా ప్రెసిడెంటు నేను బెదిరిస్తే యుద్ధం ఆపినానని ఆయన చెప్తా ఉంటే దేశాన్ని ఈయన పైకి నిలబెట్టాడని చెప్పి ఈయన చెప్తాడు. మరి నిజంగా మరి నీ ఫోన్లో చంద్రబాబు నాయుడు నీవు ఖండించు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పింది కరెక్ట్ కాదు, మేము మా స్వతంత్రంగా మేము ఆలోచించి నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుందని నీకు చేతనైతే చెప్పు. అమెరికా అధ్యక్షుడు ఓపెన్గా చెప్తా అన్నాడు. సిగ్గుండాల మీకు, దేశాన్ని పరువు తీస్తూ ఉన్నారు, జాతి యావత్తు సిగ్గుతో తలదించుకునే పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ భారతదేశ వైఖరిని ఖండించాలి. 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల ఎన్టీఆర్ జిల్లా కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు, చట్టాలు ప్రభుత్వాల భిక్ష కాదని అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ జిల్లా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మికుల హక్కులను, చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ ను అమలుకు పూనుకోవటం దుర్మార్గ చర్య అన్నారు. లేబర్ కోడ్స్ వలన కార్మికుల యొక్క ప్రయోజనాలకు, అభివృద్ధి, సంక్షేమానికి నష్టదాయకమని అన్నారు. పని గంటల పెరుగుదల, యూనియన్ పెట్టుకునే హక్కు, పోరాడే హక్కు, సమ్మె చేసే హక్కు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, ఈపీఎఫ్ కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెలో భాగంగా విజయవాడ నగరంలో 1 టౌన్ రథం సెంటర్ నుంచి లెనిన్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని అన్నారు. సమ్మెకు రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు కె దుర్గారావు, కార్యదర్శి ఈవి నారాయణ, ఏఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, టియుసిఏ రాష్ట్ర అధ్యక్షులు మరిది ప్రసాద్ బాబు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు మునిశంకర్, ఏఐఎఫ్టియు జిల్లా నాయకులు లక్ష్మణరావు, ఏఐటియుసి సిహెచ్వి రమణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కూడా సమ్మెకి పిలుపునిచ్చింది. ఇప్పటికే మన రాష్ట్రంలో విజయవాడ నగరంలో కార్మిక వర్గం అంతా కూడా ప్రచార కార్యక్రమం ముమ్మరం చేశారు. దానిలో భాగంగా ఈరోజు విజయవాడ నగరంలో ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఈ సందర్భంగా కార్మిక వర్గాన్ని రేపు 20వ తారీఖున జరిగే సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని కేంద్రంలో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలో పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని ఈరోజు బీజేపీ ప్రభుత్వం సర్వనాశనం చేసి ఇవాళ బడా కంపెనీలకి లాభాలు చేకూర్చాలనే పద్ధతిలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఇవాళ కార్మిక హక్కుల్ని కాలరాసే పద్ధతిలో ఈరోజు వ్యవహరిస్తుంది. ఈ 4 లేబర్ కోడ్లే కానీ అమలు జరిగితే ఇవాళ కార్మిక వర్గానికి గతంలో ఉన్న హక్కులన్నీ కూడా కోల్పోయి ఇవాళ కార్మికులకు పోరాడే హక్కు లేకుండా ఇవాళ ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం రేపు 20వ తారీఖున 1 టౌన్ రథం సెంటర్ నుంచి మహా ప్రదర్శన లెనిన్ సెంటర్లో సభ జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పని పెద్ద ఎత్తున తెలుపుతున్నాం. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సంక్షేమ బోర్డుని ప్రభుత్వం పక్కన పెట్టి నిర్వీర్యం చేసి
ఆ ఫండ్ని ఇతర మార్గాలకు మళ్లించే పద్ధతుల్లో ఇక్కడ బిల్డింగ్ వర్కర్స్కి అన్యాయం జరుగుతుంది. అలాగే ముఠా ఆటో ఇతర రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు కావాలని చెప్పేసి, అలాగే అందరికీ కూడా వైద్య సౌకర్యం కోసం ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పి 60 ఏళ్ళు నిండిన ప్రతి కార్మికుడికి కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి షాకింగ్ ట్వీట్. పాకిస్తాన్ ఎలుకలతో పోల్చిన జనసేనాని. దేశ సైన్యానికి దైవబలం ఉండాలని ఇంద్రకీలాద్రిలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రతి ఒక్కరూ బాధ్యతతో దేశభక్తి కలగాలని వ్యాఖ్య. ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలికి వదిలేసిందని ఆగ్రహం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.